మనకిచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy దెన్ షో దట్ 2 log x minus y ఈజ్ ఈక్వల్ టు 2 log 5 ప్లస్ log x ప్లస్ log y. ఇట్లా మనకి ప్రాబ్లం ఇస్తే దాన్ని మనం సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చింది ఏంది మెయిన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy ఇది మనకి ఇచ్చిండు. దీని నుంచి మనకి ప్రూఫ్ రాబట్టాలన్నమాట. ఏం రాబట్టాలి? టు ప్రూవ్ 2 log x minus y ఈజ్ ఈక్వల్ టు 2 log 5 ప్లస్ log x ప్లస్ log y. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 27xyని మనం తీసుకొని దానికి బోత్ సైడ్ ఏం చేస్తున్నాము, రెండు వైపులా కూడా సబ్స్ట్రాక్ట్ 2xy ఆన్ ద బోత్ సైడ్. 2xyని నేను సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఎందుకు సబ్స్ట్రాక్షన్ చేయమంటున్నాడు కాబట్టి -2xy ఈజ్ ఈక్వల్ టు 27xy మైనస్ 2xy. రెండు సైడ్లు కూడా మనం -2xy తోటి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడేమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఇది ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం మనం దీన్ని రాసుకున్నాం. నెక్స్ట్ 27xy మైనస్ 2xy 27xyలో నుంచి -2xy తీసేస్తే మనకి ఏం మిగులుతుందంటే 25xy మిగులుతుంది. ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xని లాగ్ అప్లై చేస్తాం మనం, బోత్ సైడ్ లాగ్ అప్లై. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 25xy. లాగ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ని 2 పవర్ని ముందుకు రాస్తే 2 log x minus y ఈజ్ ఈక్వల్ టు 25 log 25xy. ఇవతల 2 log x minus y ఈజ్ ఈక్వల్ టు 25ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. 5 5 25. దెన్ log 5 స్క్వేర్ xy. అప్పుడేమవుతుంది, 2 log x minus y ఈజ్ ఈక్వల్ టు పవర్ని ముందుకు రాసుకుంటే 2 log 5 ప్లస్ log x ప్లస్ log y అంటే xyని మనం ఈ విధంగా డివైడ్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి ఏమొస్తుంది ఫైనల్గా 2 log x minus y ఈజ్ ఈక్వల్ టు 2 log 5 ప్లస్ log x ప్లస్ log y. దిస్ ఈజ్